హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫుడ్ న్యూస్. టుడే ఫుడ్ న్యూస్లో స్పెషల్ టమాటో రసం చేసుకుందామండి. చాలా చాలా బాగుంటుంది. 6 నెలల పిల్లల నుండి 65 ఏళ్ళ ముసలి వాళ్ళ వరకు తినొచ్చు. అంత బాగుంటుంది. డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా కూడా వెంటనే సాల్వ్ అయిపోతాయి. ముందుగా బాండీ పెట్టుకొని అందులో ఆయిల్ వేసేసుకొని ఈ మసాలా చూపించాను కదండి, ఆయిల్లో వేసాను. ఆ మసాలా ఏంటంటే ధనియాలు, జీలకర్ర, పచ్చి వెల్లుల్లిపాయలు, ఇవి పచ్చి వెల్లుల్లిపాయలు వేసేసుకొని కొంచెం బాగా ఎండుమిరపకాయలు వేసేసుకొని కొంచెం దూరగా ఫ్రై చేసుకొని మిక్సీ చేసుకొని పొడించుకోవాలండి. అదే ఆయిల్ వేసిన వెంటనే అది వేసి అది మాడకుండానే మనం ఎన్ని క్వాంటిటీని బట్టి ఎన్ని టమాటాలు వేసుకోవాలో అన్ని టమాటాలు మిక్సీ చేసుకొని ఆ పేస్ట్ కూడా అందులో వేసేసుకొని కొంచెం సిమ్లో పెట్టి దాన్ని బాగా ఉడికించుకోవాలండి. పక్కనే పొటాటో ఫ్రైకి ఆనియన్స్ కూడా వేసేసాను. టమాటో రసం అండ్ పొటాటో ఫ్రై వేసుకొని తింటే అబ్బా సూపర్గా ఉంటుందండి. కానీ రసం మాత్రం గ్రీన్ చాలా టేస్టీగా ఉంటుంది. చూస్తున్నారు కదా, ఇందులోనే కొంచెం వాటర్ అంతా పైకి వచ్చినప్పుడు కొంచెం తగినంత సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ కొంచెం ఎక్కువే వేసుకోండి, ఎందుకంటే టమాటోలు పుల్లగా ఉంటాయి. అండ్ చింతపండు వాటర్ వేసుకుంటాం కాబట్టి అది కూడా పుల్లగా ఉంటుంది కాబట్టి సో కొంచెం మనం సాల్ట్ ఎక్కువగానే వేసుకోవాలి. పులుపు ఇష్టపడిన వాళ్ళ చాయిస్ అండి. ఇది అందరూ చూపిస్తారు కదండి, వేడి చేసి స్టిక్కర్ తీస్తే వస్తుంది అని. నేను అలాగే ట్రై చేశాను, వచ్చేసింది. సో ఇంకా చిన్న ఉండిపోయి ఎంతగా హీట్ ఎక్కలేదు. సో అందుకే హీట్ ఎక్కాక వచ్చేసి మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. అండ్ అందులోనే కొంచెం సాల్ట్ పసుపు కూడా వేసేసుకోవాలండి. వేసేసుకొని చూస్తున్నారు కదా, ఈ రకంగా కొంచెం దగ్గర పడ్డాక పచ్చి కరివేపాకు ఉంటుంది చూడండి, పచ్చి కరివేపాకు కొంచెం ఎక్కువ కొంటే వేసేసుకోండి. అందులో వేసేసుకొని బాగా కలుపుకొని సిమ్లో పెట్టి మూత పెట్టుకుంటే అరోమా సూపర్గా ఉంటుంది. ఆ ఫ్లేవర్ అంతా చాలా బాగుంటుంది. ఒక్కసారి టమాటా రసం చేసి చూడండి, మళ్ళీ ఇంకే రసం ఈ టమాటా రసం ఒక్కటే పెడతారు. చూస్తున్నారు కదా, ఇలా వాటర్ అంతా ఎగిరిపోయి ఆయిల్ పైకి తేలాలండి. అప్పుడే మనకు పర్ఫెక్ట్గా రసం చేసుకోవడానికి రెడీ అవుతుంది. ఇలా ఇలా ఆయిల్ అంతా పైకి తేలాక మనం పులుపు తీసుకుని చింతపండు పులుసు అందులో వేసేసుకోవాలండి. వేసేసుకొని చారు క్వాంటిటీ ఎంత కావాలో అంత వాటర్ అనేది వేసేసుకొని ఫ్లేమ్ హైలో పెట్టుకొని మళ్ళీ మూత పెట్టి బాగా మరగాలండి. చారు బౌలింగ్ అవుతున్నంత వరకు బాగా మరగాలి. మరిగితేనే చాలా చాలా బాగుంటుంది. చూస్తున్నారు కదా, తినేద్దామా, ఇంకా అంత టేస్టీగా ఉంటుంది. రెడీ టు టమాటో రసం, స్పెషల్ టమాటో రసం అనొచ్చు కూడాను, అంత బాగుంటుంది. చూస్తున్నారు కదా, వేడి అన్నంలో ఇలా టమాటో రసం కొంచెం వేసేసుకొని పక్కనే రెడీ అయిపోయిన ఆలు పొటాటో ఫ్రై వేసేసుకొని తింటే చాలా బాగుంటుంది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్